అమలు చేయనున్న సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రేపటి నుంచే పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. వివరాలు చూద్దాం. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా రేపటి నుంచే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల గురించి హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున 4 అధికారులను నియమించాలని సూచించారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిజమైన లబ్దిదారుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగవద్దని, అదే సమయంలో అనర్హులకు లబ్ది చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సమీక్షా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి అర్హత కలిగిన లబ్దిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించామన్నారు. జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని, రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలు ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తామని, రేషన్ కార్డుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మనిషికి 6 కిలోల సన్న బియ్యం అందిస్తామన్నారు. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. గణతంత్ర దినోత్సవ శుభ సందర్భాన రేపు మండలానికి ఒక గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మధ్యాహ్నం 1 గంటకు 4 పథకాలు ప్రారంభిస్తామని, ఇచ్చిన రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. రేపటి నుంచి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఎకరానికి మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఇది ప్రజల ప్రభుత్వమని, పేదల ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ 4 పథకాలు ఇస్తున్నామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 76వ